వినవా ప్రభువా ప్రభువా. ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో ఉన్నావో వెన్నెల గువ్వ వెన్నెల గువ్వ వెన్నెల గువ్వ. ఇవాళ్ళే చూసాను బాగున్నావా వెన్నెల గువ్వ వెన్నెల గువ్వ వెన్నెల గువ్వ. వేచి ఉంది నవ్వుల నావా నడపమందువా కాచుకుంది పూలతో చూపిస్తానా తోరావా. ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో ఉన్నావు వెన్నెల గువ్వ వెన్నెల గువ్వ వెన్నెల గువ్వ. వేచి ఉంది నవ్వుల నావా కట్టుకుంది పూలతో. కన్ను మూసుకోగానే ఎన్ని కలలు వస్తాయో వాటి వెంట పోతూ రోజు చూసాను నీ కోట. కళ్ళు తెరుచుకోగానే దారి మరచిపోతానే కోటి చుక్కలన్నిటి మధ్య నీ కోసం చూస్తుంటా. కరిగేటి కలవో నిజంగానే కలవో అనుమానం తీర్చేయాలని కళ్ళార కనిపించేవా. ఇన్నాడు ఏ మబ్బుల్లో ఉన్నావు వెన్నెల గువ్వ వెన్నెల గువ్వ వెన్నెల గువ్వ. తెచ్చి ఉంది నవ్వుల నావా కట్టుకుంది పూలతో. చూసుపోని ఊహల్లో ఊయలుగు వేళల్లో పాడుకుంటూ ఉంటే నువ్వా చుక్కలూరి వీధుల్లో ఒక్కదానివై ఉంటే తోచుబాటు ఏమీ లేక నువ్వు రాకమునుపే నీ రూపు తెలుసే. ఎలాగంటే నాకేం తెలుసు నా మనస్సుకు కబురం దేవా. ఇన్నాడు ఏ మబ్బుల్లో ఉన్నావు వెన్నెల గువ్వ వెన్నెల గువ్వ వెన్నెల గువ్వ. వేచి ఉంది నవ్వుల కాచుకుంది పూలతో. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక పరిశుద్ధుడా, పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో మా తండ్రి
దాసురాలి గృహంలో మీ నామమును స్తుతించి ప్రార్థించడానికి సమయాన్ని బట్టి వందనాలు. ఈ దినం మీ దాసుని పెండి కుమారుడిగా సిద్ధపరిచేటువంటి సందర్భంలో మీ నామములు మేము ప్రార్థిస్తూ ఉండగా నాయన మీ దాసుని మీరు ఆశీర్వదించండి. బ్రతుకాలమంతయు కృపాక్షేమములు మీ దాసుని వెంటవచ్చినట్లు మీ ప్రార్థించండి. జరగవలసిన వివాహ కార్యము నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. ఆ తండ్రి కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. వాతావరణ చీకటి శక్తులను బంధించుకుని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మరి కుటుంబంలో ఉన్నటువంటి శోధన విషయంలో మీ సంగతిలో ప్రార్థిస్తున్నాం. మీరు బలపరచండి. ఆరోగ్యంతో ఆయుష్కాలంతో వివాహ కార్యములో సంతోషంగా పాల్పంచుకున్నట్టు మీకు దయచేసి ప్రార్థిస్తున్నాం. ఆ విషయంలో ఇంటి వారికి ఉన్నటువంటి దిగులు చింతలు తీసివేయండి. సమాధానం సంతోషము నెమ్మది దయచేసి ప్రార్థిస్తున్నాం. మరొకసారి నాయన మీ దాసుని దర్శించండి, మీ దీవెనలు పొందించండి. మా ప్రభు ఆయన జీవితంలో కావలసిన ఈవిని ప్రతి ఆశీర్వాదాన్ని కృపచకం అనుగ్రహించి మన బ్రతుకంతలో మీ యందు నమ్మకం గల బిడ్డగా జీవించడానికి మీకు దయచేసి మనం చేసుకుంటున్నాం. మీ దాసు గారి కుటుంబాన్ని కుమారులను కుమార్తెలను మనవరాళ్లను బంధువులను స్నేహితుల ప్రేమలాశలను ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటుండగా పేరు పేరు వరుసన ప్రతి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించి సంతోషంగా జయకరంగా ఈ కార్యంలో అందరూ పాల్పొప్పులు పొంది సంతోషించుతూ మీ నామాన్ని మహిమపరిచినట్టు మీకు దయచేయండి. ఈ సాయంకాలపు దీవెనలతో ఆశీర్వాదాలతో నింపుతాను. క్రీస్తునామాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం దాసునికి కుటుంబాంతటికి తోడైంది సంరక్షించినగాక. ఆమేన్. సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే ఎతగాడు ఇట్టే నీ మనసును దోచాడు. శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ప్రియుడు చెల్లి ఎవరే ఎతగాడు తుళ్ళే నీ వయసుకి జతగాడు. చింది
జడలాగాడే కవ్వించాడే నడుమంపుల్లో చితికేశాడే అధరాలతోన శుభలేఖ రాసి మరుడే చెయ్యి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకి జతగాడు నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ రాఘవుడా నువ్వు వలచిన ప్రియుడు సంపూర్ణమైనటువంటి ఆయువు ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. సమస్త విషయంలో కూడా ఎంతవరకు మేము నడిపించిన విధానాన్ని పెట్టుకోవాలని ఆచరించుకుంటున్నాం. వాళ్ళకి గోరువంకవాలగాని గోపురానికి స్వరాల గడగడ గంటలే మోగనేలా గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల గిలగిల పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా వారసుండి చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై
గురువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేనా గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల గిలగిల పువ్వులే పుట్టలేదా మనుగడ కోటి అలలుగా పొంగు వరదల వేగాన పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా నల్ల నల్ల నీళ్లలోన ఎల్లకిల్ల పడ్డట్టున్న అల్లు మల్లు ఆకాశాన చుక్కల్లు అమ్మాయంటి జాబిల్లమ్మ అబ్బాయంటి సూర్యుడమ్మ ఇంటి దీపాలవ్వాలంట దిక్కులు ఎవరికి పారే యమునకు నీరే రేవు నీరు నావదంట నావతోడు రేవుదంట పంచుకుంటే గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిల పువ్వులే పుట్టలేదా ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లు మురిపాల మురగలు పంట తిరిగిన మాల సొగసుల మాటలు ముగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల ఇల్ల నవ్వే బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే గోపిమ్మొచ్చి గొబ్బిల్లాడే బొందుల్లో పరవశమేదో పరిమళమాయే పువ్వు నవ్వే దివ్య నవ్వే జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగలేనా గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిల పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా వారసుని చూసినప్పుడే వరాల వాంఛలెల్ని పల్లవించగా నందుగింత చిందులేసి అందమైన బాలుడే తనవాడై గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుండే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ తిరునామా ప్రేమ గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుండే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే
మారిపోయానే నీడగా నిలువదు నిమిషం ఎదురుంటే కదలదు సమయం కనబడకుంటే నువ్వు వస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా పరిచయం చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమ గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు తెరిచిన కనులే కలలకు నిలవై కదలని కదలే కవితలు చదివే ఎన్నెన్నో గాథలున్న ఈ భాషని ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని నీ జతలు క్షణమైన బ్రతుకును చరితగా మార్చేస్తుందమ్మా గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి ప్రకృతిని తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాతం రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ
కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే పదాలలో నేనుంటా. వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియ ప్రియ నీవైతే శృతిలయ నీరాతా. కలకాలం కౌగిలై నే చేరుతోని కనురెప్పల నీడలో కలై ఒదిగిపోని. ఓ ప్రియా దరి చేరితే దాచుకోనా. తొలి ప్రేమని దాచుకోనా. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. ప్రియ గానాలే కన్ను ప్రేమ దోచుకున్న శుభవేళ. కల్లడి చేయని యవ్వన వీణలు అలా అలా తరలించు, పదే పదే పలికించు. వయసులు కోరిన వెన్నెల మధువులు సఖీ చెలి అందించు, సుఖాలలో తేలించు. పెదవులతో కమ్మని కథ రాసుకోనా. పొడి చేరి వెచ్చగా కలే కాసుకోనా. పడుకాటలో సాగిపోని ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. ప్రియ గానాలే కన్ను ప్రేమ దోచుకున్న శుభవేళ. చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతిని తాళం, తగ్గాలి తంగుల దూరం. తీరాలి వయసుల తాకం.
ఊహలు సైతం నిండిపో ఊపిరి నీవై ఉండిపో ఊహలు సైతం నిండిపో ఊపిరి నీవై ఉండిపో ప్రేమ కలకాలం ఇది ప్రేమికుల కాలం ప్రేమ శతమానం ప్రతి జన్మ బహుమానం ఊహలు సైతం నిండిపో ఊపిరి నీవై ఉండిపో ఊహలు సైతం నిండిపో ఊపిరి నీవై ఉండిపో ప్రేమ కలకాలం ఇది ప్రేమికుల కాలం ప్రేమ శతమానం ప్రతి జన్మ బహుమానం నవ్వే నవ పారిజాతాలు నువ్వే నా ప్రేమ గీతాలు కాలమంతా కోగిలింతై సాగితే చాలు నిండైన మనసు తోటి కొండంత ఆశతోటి పండించుదాము వలపు పంట ప్రాణాలు దండకొచ్చి నా ప్రేమ కానుకిచ్చి గుండెల్లో నిన్ను దాచుకున్నా ఎప్పుడు ఊహలు సైతం నిండిపో ఊపిరి నీవై ఉండిపో ఊహలు సైతం నిండిపో ఊపిరి నీవై ఉండిపో నీతో క్షణమన్న ఎడబాటు నాకో యుగమన్న తడబాటు రెప్పపాటు వేళ కూడా తప్పని కమ్మా గుడిలోని దీపమన్ని మారాడు పాపమన్ని పరమాత్మ రూపమన్ని ప్రేమ సంద్రాలు ఎండవచ్చు చంద్రుళ్ళు మండవచ్చు ఏనాడు మాసిపోని ప్రేమ మనదే ఊహల సైతం నిండిపో ఊపిరి నీవై ఉండిపో ఊహలు సైతం నిండిపో ఊపిరి నీవై ఉండిపో ప్రేమ కలకాలం ఇది ప్రేమికుల కాలం ప్రేమ శతమానం ప్రతి జన్మ బహుమానం హో.
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు ఫిల్మ్స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు పుట్టి చూసే కుర్రాడు డ్రీమ్ బాయ్ రూపులో చంద్రుడు చూపులో సూర్యుడు డ్రీమ్ బాయ్ ఊరని పేరని జాడనే చెప్పడు ఏవి చెప్పను ఎలాగ చెప్పను ఎంత గొప్పవాడే నావాడు రెప్ప మూసినా ఎటేపు చూసినా కళ్ళ ముందు వాడే ఉన్నాడు ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు నడకలోని తీరి చూసి సింహమైన చిన్న బోధ నవ్వులోని తీరు చూసి చల్లగాలి కరిగిపోదా స్థాయిలో వాడంత వాడు లేడు నన్ను కోరిన మగాళ్ళు ఎవరు నాకు నచ్చలేదే వాటుడు నేను కోరిన ఏకైక పురుషుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎందుకో ఆకలే నిద్ర ఉండలే ఉండలే గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు లోకమంత ఏకమైన లెక్క చేయనన్నవాడు కోరుకున్న ఆడపిల్ల కళ్ళ ముందు నిలవలేడు చూస్తా ఎన్నాళ్ళు దాగుతాడు అన్ని ఊహలో ఉయ్యాలలుగుతూ ఎంత అల్లరైనా చేస్తాడు ఉన్న పాటుగా కొరుకుతూ
సంఘములు సిద్ధమైనలాగా పురుషుల భాగ అనుకున్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడైనాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలని. పురుషుల మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘము ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అక్కడ ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిళ సంఘము గాను ఆయన ఎదురు దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యంతో మొదటి స్థానం చేత దానిని శరీరంలోనే తమ భార్యను ప్రేమింపబోతున్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించమంటున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవరు లేడు కానీ ప్రతివాడు దానిని ప్రేమించి సంరక్షించుకుని మనం క్రీస్తు శరీరంలో అవలమై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘములు పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు మర్యాదగా తండ్రి ఆశీర్వదించి జీవితండి. వారు మర్యాదలు కాపోతున్నారు తండ్రి. చెరువు మాటలను అంతా గ్రహించి వారి ప్రకారం జీవించబట్ట మాకందరూ దయచేస్తామని ఇచ్చిన కూడిక జీవించి ఆశీర్వించమని మా ప్రభు వారికి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె సమయంలో బాగా పెళ్లికి వారిని అడగాలి. మనసే బాగా
అనుసరించి విధి విధానాలను చూసినటువంటి సంగతి ఈ భాగంలో మనం చూస్తున్నాం. పురుషుడు ఏ విధంగా తన కుటుంబ జీవితాన్ని కొనసాగించాలి, స్త్రీ ఏ విధంగా తన జీవితాన్ని కొనసాగించాలో అక్కడ రెండు మాటలు చాలా చక్కని మాటలు పౌలు రాశాడు. దాని గురించి మనం ధ్యానించుకు ముందు ఆది కాండంలో దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని మనం చూడవచ్చు. నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు అనేటువంటి ఈ ఆలోచన వివాహ వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి కారణమైంది. తాను చేసిన సృష్టి అంతటిని దేవుడు చూశాడు. ఆ సృష్టి అంతయు ఆయన దృష్టికి చాలా మంచిదిగా కనబడింది. చివరిగా ఆదామును చూసినప్పుడు దేవుడికి కలిగిన ఆలోచన ఏమిటంటే నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కావు అని. చెట్లను, పుట్టలను, ఆకాశాన్ని, నక్షత్రాన్ని, తాను చేసిన సమస్త సృష్టిని చూశాడు దేవుడు. అది అంతయు ఆయన దృష్టికి చాలా అందంగా చక్కగా కనబడింది. అది మంచిగా ఉన్నట్టు దేవుడు చూశాడు. అయితే ఆదాము వైపు చూసినప్పుడు దేవుడికి కలిగిన ఆలోచన ఏమిటంటే నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు. సమస్తం మంచిగా ఉన్నప్పటికీ ఆదాము వైపు చూసినప్పుడు ఈ ఆలోచన కలిగిన దేవుడికి కనుక ఆ లోపాన్ని సరిదిద్దడానికి చేసిన ప్రయత్నమే వివాహం. ఆదాము జీవితంలో ఉన్నటువంటి ఆ లోపం తీర్చడానికి చేసిన ప్రయత్నమే వివాహ వ్యవస్థ. అంచెనే దైవగ్రంథంలో మనం చూస్తున్నాం. వివాహం ద్వారా పురుషుడు సంపూర్ణుడవుతున్నారు అని. అసంపూర్ణుడుగా ఉన్న మనుషులు వివాహం ద్వారా సంపూర్ణ అవుతున్నారు. ఎలా అని మనం చూసినట్లయితే దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలుగజేసి అతను నిద్రిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రకృతిను బయటకు తీశాడు దేవుడు. మీరు ఒకసారి మీ ఎడమ వైపులో ఉన్నటువంటి రిప్స్ లెక్కేసుకోండి, కుడి వైపులో ఉన్న రిప్స్ లెక్కేసుకోండి, ఒక తప్పుతుంది. పురుషులందరూ స్త్రీలకు కాదు, పురుషులకు మాత్రమే ఈ రెండు వైపులో ఉన్నటువంటి ప్రకృతి మీరు లెక్క వేసుకుంటే ఎడమ వైపులో ఉన్నటువంటి ఒక భాగంలో ఒక ఎరుపు తక్కువగా ఉంటుంది. దేవుడు అతనికి గాఢనిద్ర కలుగజేసి ఆ ఎముకను బయటకు తీసి ఆ ఎముకను స్త్రీగా గుర్తించి ఆదాము తీసుకొని వచ్చాడు. అంటే మళ్ళీ వివాహం ద్వారా పురుషుని యొక్క ప్రకృతి ఎముక మళ్ళీ జత చేయబడుతుంది. ఆనాడు దేవుడు తీసుకున్నటువంటి ఆ ప్రకృతి ఎముక మళ్ళీ వివాహం ద్వారా జతపడబడుతుండడం చేత వివాహం ద్వారా పురుషుడు సంపూర్ణ పురుషుడుగా మారుతున్నాడు. ఆ సంపూర్ణ స్థితిలో నుంచి సంపూర్ణ స్థితిలోకి మనుషులు ఎదగడానికి వివాహం అనేటువంటి ప్రధాన కారణంగా కనబడుతుంది. అందుచేత దేవుడు ఆ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి వారిద్దరిని జతపరిచాడు. ప్రియమైన దేవుడు ఇలాగా సందర్భం వచ్చింది కనుక ఆనందించాలి. ఈరోజు చాలా మంది మనము చేసేటువంటి కొన్ని వివాహాలు వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ బైబిల్లో లేవు అని, ఇవన్నీ బైబిల్లో లేవు అని. కాంకురాలు, మంగళసూత్రాలు ఇవన్నీ బైబిల్లో లేవయా, ఎక్కడున్నాయి? నా మటుకు నాకు అనిపిస్తుంది ఇలా మాట్లాడే వాళ్ళందరూ వారికి లాభంగా ఉన్నంత వరకు ఏం పర్వాలేదు, వాళ్ళ జీవన డబ్బులు ఖర్చు అయ్యేసరికి ఈ బైబిల్లో లేవయా అనేటువంటి అనుభవం మాట్లాడాలి. అసలు బైబిల్లో ఏ వివాహం ఎలా జరిగిందో మనం చెప్పగలమా? వివాహానికి ఒక ఆర్డర్ బైబిల్లో
ఏముంది కాలి కొట్టు కట్టవచ్చని కట్టకూడదని, అత్యంత వేయవచ్చని వేయకూడదని, ఇలాంటి కావాలి మనం బైబిల్లో చూడలేదా? వివాహం రెండే మనకు కొంచెంగా కనబడతాయి బైబిల్లో. ఆదాము అవ్వ వివాహం సింపుల్. ఆదాము పక్కడంలోంచి దేవుడు ఎంత తీసి స్త్రీగా ఆలోచించే చేయబట్టుకుని తీసుకెళ్ళారు ఆదాము. ఆదాము ఆమె చూశాడు, ఆ ఎముకల్లో మా ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నలుగురికి వెళ్ళి నాలుగు పేరు పెట్టారు, ఆమె చేయబట్టుకొని వెళ్ళిపోయారు, పెళ్ళి అయిపోయారు. దట్ ఈస్ ద ఫస్ట్ మ్యారేజ్. ఫస్ట్ మ్యారేజ్ ఇన్ బైబిల్. సెకండ్ ఇసాకు రిబ్కా. This is a systematic marriage. This is a systematic marriage. బైబిల్లో క్రమానుగతంగా క్రమమైన విధానంలో కలిగిన వివాహం ఇసాకు రిబ్కా వివాహం. పెద్దలు మాట్లాడుకోవడం, అనుమతి తీసుకోవడం, మంచి చెడ్డ, ఎవరికి ఏ ఆటంకాలు ఏ అభ్యంతరాలు లేకుండా సర్వసమ్మతితో కలిగిన వివాహం రిబ్కా వివాహం. ఆ వివాహంలో కూడా 24వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూసేటువంటి ఏమిటంటే, ఇసాకు తన భార్య రిబ్కాను తన గుడారంలో తీసుకొని వెళ్ళాను. ఇసాకు తన రిబ్కాను తన గుడారంలోకి తీసుకొని వెళ్ళాను. ఇసాకు తన భార్య రిబ్కాను ప్రేమించను, రిబ్కా తన భర్తకు లోబడి ఉండేది. వివాహం అయినప్పుడు మంగళసూత్రం కట్టవచ్చా, కట్టకూడదా, కాలంలో పుచ్చుకోవచ్చా, పంచుకోవడా, అత్యంత వేయవచ్చా, వేయకూడదా, ఇలాంటివన్నీ ఈనాడు మనం ఒక అభ్యర్థాలుగా మాట్లాడుకుంటాం. సెన్సిటివ్ విధానంలో మనం చాలా నాగరికత. ఇవన్నీ భారతదేశ సాంప్రదాయాలు. భారతదేశ సాంప్రదాయాలు. ఇవాళ మనం ఉపయోగపడే వివాహాల్లో రింగులు మార్చుకుంటున్నాం, పెళ్ళైపోతున్నాం. ఆ సిస్టమ్ బైబిల్ ఉందా? కొన్ని సందర్భాల్లో బైబిల్ మార్చుకుంటున్నాం, ఆ సిస్టమ్ బైబిల్ ఉందా? కొన్ని సందర్భాలు దండలు మార్చుకుంటున్నాం, ఆ సిస్టమ్ బైబిల్ ఉందా? ఏది బైబిల్లో ఉంది? ఎందుకు చెప్తానంటే చాలా సందర్భాల్లో మనం తెలుసుకునే వివాహ విషయాలు ఏవో మాట్లాడుతున్నాం. ఈ సాంప్రదాయాలు ఇవన్నీ మనకు ఏమాత్రం ఆధ్యాత్మిక జీవితానికి చేరుకొచ్చేవి కావు. ఒకవేళ అక్షంతో వేసినట్టు మాత్రం చేస్తాం, మంగళసూత్రం ధరించినట్టు మాత్రం చేస్తాం. మన ఆత్మీయ జీవితానికి, మన ఆత్మీయ కష్టంని ఎంతమాత్రమే కలిగించు. అయితే మనం చేసేటువంటి ఏంటంటే, వివాహం అనేటువంటిది ప్రధానంగా దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క ఫలం ఏమిటంటే, స్త్రీ పురుషుడు ఇరువురు కూడా అన్యోన్య జీవితంలో ఒకరితో ఒకరు అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా జీవించడమే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు భార్యాభర్తల సంబంధాల గురించి మాట్లాడుతూ ఒకే ఒక నేరంలో తప్ప ఏ పురుషుడు తన భార్య విడిచిపెట్టకూడదు. అక్కడ ఏ పురుషుడు తన భార్య విడిచిపెట్టకూడదు, ఒకే ఒక నేరంలో తప్ప. ఆ నేరం ఏమిటి తెలుసు చెప్పడం. కనుక దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే, దేవుని యొక్క చిత్తానుసారంగా భార్య భర్తలు ఇరువురు కూడా తమ జీవితకాలం అంతకు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు కలిసి, ఒకరి కష్టస్థానాల్లో ఒకరు ఒకరి కొరకు ఒకరు బ్రతకాలి, ఒకరి కొరకు ఒకరు బ్రతకాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. ఈ చిత్తాన్ని నెరవేర్చే వివాహ వ్యవస్థ యొక్క ఉద్దేశం కాలం అదే సమాజానికి ఆశీర్వాదకరం జీవితం. దేవుని బిడ్డరా, మరి పౌలు దేవుని వాక్యంలో రాష్ట్రాలు రాజు పదిలో స్త్రీ తన భర్తకు విధేయులుగా ఉండాలి అనేటువంటిది. అక్కడ మాట్లాడారు పౌలు, నేను క్రీస్తుల గురించి సాంఘముల గురించి చెబుతున్నాను అంటారు. ఇదంతా అది క్రీస్తుకు సంఘానికి జరుగుతున్నటువంటి వివాహాన్ని చెప్పడం నుంచి మన అయితే దాన్ని అన్వయించుకుంటా లోపం లేదు, తప్పు కాదు. అయితే ఒక విషయాన్ని గమనించాలి, పురుషుడు లేక స్త్రీ ఇరువురు కూడా వివాహం సంబంధపడేటప్పుడు స్త్రీ తన భర్తకు విధేయులుగా ఉండాలి. కౌరవం మాట్లాడారు, సంఘము క్రీస్తులకు విధేయత రీతిగా స్త్రీ తన భర్తకు విధేయత చూపించాలి. ద్వితీయోపదేశ కాలంలో మీరు ఎప్పుడైనా చదివితే అక్కడ అనేక స్థలాల్లో ఆజ్ఞాపించి ఈ ఆటలు పెద్దలు అనుసరించి నడిచేలా ఈ దీవెనలను వచ్చి ప్రాప్తించు. అంటే విధేయులు దీవెనలు వారి పురుషులకు సంబంధించిన
మాట ఏంటంటే పురుషులారా నీ భార్యను ప్రేమించండి. ఈ ప్రేమ ఎలా ప్రేమ అంటే మీ సొంత శరీరం ప్రేమిస్తారే అలా ప్రేమించండి. మీ సొంత శరీరాన్ని ప్రేమించాలి అలాగే ప్రేమించండి. ఎంత మన శరీరంలో ఆ ప్రేమలో వేసింది ఎందుకని నా శరీరం కనుక దానికి కొంచెం నొప్పి బాధ కలిగితే అది నాకు బాధ కనుక వారి విషయంలో అత్యంత శ్రద్ధ కలిగి నేను పనిచేస్తాను, దాని కొరకు ప్రయత్నపడతాను. అలాగే నేను నీళ్ళు తెలియనంతగా భార్యాభర్తలు కలిసి తమ వైవాహిక జీవితాన్ని వారు కొనసాగించాలి. తద్వారా దైవాశీర్వాదం వారు పొందాలని కోరుతూ ఈ మాటను ముగిస్తుంటాను. దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. ఎవరు సమయంలో పాట మనిషి పై మనిషి పాటిస్తారు. ఇంకా నా దగ్గర కొన్ని షీట్లు ఉన్నాయి. చాలా మంది రావాల్సిన వాళ్ళు ఒకవేళ వస్తే రాజు గారు వారి ముందు పంపించి ఏర్పాటు చూడండి. నరేష్ పవన్ గారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్, కల్పన అబ్రహాం గారు రాష్ట్ర పనిచేస్తున్నారు. దేవుడు దీవించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ పాట మా సండే తరఫున వారి అందరూ పాడుతున్నాను. కోరుతున్నాను. దేవా
నాయన ఈ యొక్క జనమైన ప్రభా ఈ యొక్క నూతనముగా చట్టపరచబడే నాయకుల నుంచి కాపాడే బలపరచమని వేడుకుంటున్నాను నా ప్రభా. నాయన ఇంతకు ముందు కూడా వివాహం జరిగినది. ఆ వివాహంలో పాల్గొనే సమయానికి దోషములు ఇప్పుడు కూడా నా ప్రభావం అందరినీ నీ యొక్క మందిరంలోకి ఈ యొక్క వివాహంలో కూడా నా తండ్రి పాల్పంపులు గొప్ప అవకాశం పెట్టుకోవచ్చు ప్రభా. నరుడు ఒంటరిగా ఉండటం మీకు ఇష్టం లేక నా ప్రభా. కృషిలో మీరు ఏ విధంగా నా తండ్రి అపరాధాలు గతపరిచినారు, ఇప్పుడు వారికి వివరించినారు. మరి వ్యవసాయం గురించి కూడా ఈ సాధనం గురించి కూడా నా ప్రభా మరి వారి మాదిరిగా నా తండ్రి ఈ యొక్క నూతన రోజుల్లో వచ్చి వారి యొక్క కుటుంబం ఏ నూతనంగా పరిమితులను చేయమని కోరుకుంటున్నాము నా ప్రభా. ఈ యొక్క కార్యం జరగబోయే కార్యం మీకు మహిమాంతంగా నా ప్రభా జరుగుతుంది. మరిగా నా తండ్రి ఈ యొక్క నూతన వధువులు ఈ యొక్క కుటుంబంగా ఈ యొక్క సంఘంలో మరి జనపై ఎలా ఉన్నారా అలా విధంగా నా ప్రభా ప్రేమలో మరి ఆ కుటుంబం వద్దలు వేడుకుంటున్నాము తండ్రి. చదువుతున్నారు విజయవాడ ప్రజల వాస్తవ్యులు రేపు మూల ప్రేమానందు గారి కనిష్ట కుమారుడు ఇలాలేరు. విజయవాడ ప్రజల వాస్తవ్యులు భవనాశ్రీ జార్జ్ గారి ప్రథమ కుమార్తె జాక్షి గారి ఈ ఇరువురు వివాహంలో జరపబడుతుండగా వీరి వివాహ విషయంలో ఎదుగుతున్న వారు కానీ సాధనలు కానీ పెద్దలు కానీ అభ్యర్థులకైతే పోలిగా ఈ ప్రకటన ద్వారా నేను పరిశీలన చేస్తున్నాను. ఏమైనా అభ్యర్థులు ఆనందములు ఉన్నాయా? ఎవరికి ఏమైనా అభ్యర్థాలు లేకపోయినట్లయితే మీ అంగీకార సూచనగా మీ కుడి హస్తాలను చూపించవలసిందిగా మనం చేస్తున్నాను. మంచిదని సంఘం యొక్క అంగీకారంతో పాటు వివాహంలో జరపబడబోయేటువంటి యవనస్తులు కూడా తమ యొక్క అంగీకారం ప్రేమనుసారి వారిని ప్రశ్నించి వారిని సంబంధించి కోరుతూ ఉండగా లేకపోతే నిశ్శబ్దంగా ఉన్నారని ఒకసారి పూర్వకాలు చేసుకున్నాం. హిమాలయులు జాక్షిరాన్ని వివాహం చేసుకోవడానికి నెక్స్ట్నా జాక్షిరాన్ని హిమాలయులు వివాహం చేసుకోవడానికి నెక్స్ట్నా అభ్యర్థాలు లేవని వాళ్ళు మా హృదయపూర్వకంగా అంగీకరించారు. సంతోషం. నేను చెప్పేటువంటి ఆకృతి దానికి తగిన రీతిగా మీరు సమాధానం చెప్పలేదు. ఇలాగే దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున జాక్షిరాన్ని వివాహం చేసుకొని ఆమెను మీ భార్యగా అంగీకరించి మీరు బ్రతుకు కాలంలో కష్టంలోను సుఖంలోను వ్యాధుల్లోను ప్రాణంలోను ఆమె
మాత్రం మీ భార్యగా కొన్ని ఈసులు మీరిద్దరు బ్రతుకాలం మరియు ఆమెని భర్తగా ఉన్నావా ఝాన్సీ రాణి దేవుని పరిస్థితులు చొప్పున దాన్ని మనం పరిస్థితులుగా చేసుకొని ప్రేమించి ఆలోచించి గణపరిచి యావత్తు ఆరోగ్యవంతులు మీరు కాపాడి ఇతరుల వల్ల మీరిద్దరు బ్రతుకాలం మరియు ఈయనకి భార్యగా ఉంటావా పెళ్లి కుమారుని తరపువారు వారి చిన్నాయలు పెద్దనాయలు ఇంకా ఎవరైనా ఎవరైనా సరే ముందు తండ్రి అలాగే పెళ్లి కుమార్ తండ్రి పెళ్లి కుమార్ తండ్రి పెళ్లి కుమార్ పక్షవారు ఇవాళకు ఝాన్సీ రాణి భార్యగా తీసుకోవడానికి మీకు అభ్యర్థం లేదా మీ పేరండి పెళ్లికి మాత్రం ఏమవుతుంది మీ కుమార్తె ఝాన్సీ రాణిని ఇమానుయేలుకు భార్యగా ఇవ్వడానికి మీకు ఇష్టమేనా మనస్ఫూర్తిగా ఏ అభ్యంతరం లేదు మీరు మీ కుమార్తె తీసుకోండి మీరు తీసుకొని ఇదిగో మేము తీసుకుంటాం మేము మేము మీరు కొంచెం రండి చేస్తున్నా తండ్రి ఆ ప్రభావం మీ పరిశుద్ధ పాదాలు తెలుసుకున్నాను ఈ మధ్యకాల సమయంలో మీ సంకల్పానుసారంగా తల్లిదండ్రులు తమ వీడియో వివాహం సంబంధించి వారి ఇరువురు తిరస్కరించారు విధిగా సంబంధించినటువంటి ఎవరు వీళ్ళు ఇమానుయేలు ఝాన్సీ రాణి వారి ప్రస్తుతంలో కృపాక్షేమం ప్రారంభిస్తున్నాం ఈ కలయికు మీరు నిలబడి మీ నలుగురు సారిలో ఉంచి మీ జీవులు వారి కృష్ణనామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ఝాన్సీ రాణి ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యలుగా చేసుకుంటున్నాను. ఈ చొప్పును జరిగిందని దేవుని సంఘం ఎదుట ప్రమాణం చేయించున్నాను. ప్రమాణం ఝాన్సీ రాణి నేను ఇమానుయేలును నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యవంతును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకుంటున్నా. ఈ చొప్పును జరిగించునని దేవుని సన్నిధిలో సంఘం ఎదుట ప్రమాణం చేయించున్నాను. ఝాన్సీ రాణి వివాహం చేసుకోవడానికి తీసుకొచ్చారా?
మరొకటి మొదటి మాదిరిగానే మంగళసూత్ర చేయవద్దు, పూలదండలు మార్చుకోవడం, ఇక ఉంగరాలు గడియారాలు మార్చుకోవడం, రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తయిన తరువాతనే అక్షింతలు వేసి వారిని ఆక్షించవలసిందిగా దయచేసి వీడిని ఆక్షించండి. ఇది కేవలం వాక్య వారి హృదయాల్లో ఒకరిలోని దైవం ఆ త్యాగం అనురాగాన్ని ఒకరినొకరు అర్థం చేసుకుని వారి భావ జీవితంలోని నామాన్ని మరొకలా జీవించడానికి దారి చేయమని క్రీస్తు నామంలో ఆయన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ మంగళసూత్రము నీ మెడలో నేను నా భార్యగా చేసుకుంటున్నాను. నేను నా భావంగా చేసుకుంటున్నాను. రాజు గారు కొంచెం దగ్గర వేసాను. మేనమామలు చుట్టూ రైతులు ఉంది. కొంచెం దగ్గర
గౌరవనీయులు విజయవాడ ప్రజాపేట వాస్తవ్యులు భావన శ్రీ జార్జ్ జిల్లా ప్రథమ కుమార్ శ్రీ జాన్ శ్రీరామ్ కూడా వాహనాలకు సమర్పించి మంత్రి సూత్రం ద్వారా తమ యొక్క అంగీకారాన్ని నిర్వహించడం జరుగుతాం. దేవుడు మహిళా భక్తులు కల్పిస్తూ ఉన్నాం. దేవుడు సుఖపరిచయాన్ని మనుషులు విడదీయకూడదు. కనుక మీతో నేను ఒకరిని ఒకరు ఏర్పాటు ఉండకూడదు. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మోకరించండి. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రేమలోకి తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బంధుహాల సమయంలో మీ సన్నిధిలో నిష్ఠానుసారంగా సుఖపరచబడుచుని ఇతరాలు జాన్ శ్రీరాణి వచ్చి ఉన్నారు. వారు వెలుగు నీకు ఆశీర్వదించిన ఆయన వారి నూతన సంసార జీవితంలో మీ సాన్నిధ్యం వారికి వస్తుంది. మీ ప్రేమ చేత వదిలికి అర్థం చేసుకొని ఆ తండ్రి ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఇహలోక పరలోక ఆశీర్వాదాలు వారికి భరించాలి. వారి గర్భవతి వారికి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సుధాకారం నూతన కూడా సంరక్షించుగాక. ఆమేన్. కూర్చోండి. నీ దయలో సుఖశాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు. కనులలో గాలి వెన్నెలలు ఒలకబోసితివి, పలుకు పలుకులో ప్రేమ సుధనని చిలకరించితివి. ఆ ప్రేమని మా గుండెలో నిండించు మా ప్రభువా. నీ దయలో సుఖశాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు. పరుల సుఖముకై జగతి ప్రగతికై మమ్ము శ్రమించని, బ్రతుకు బాటలో నీ పదాలని అనుసరించని. లోక పోషక లోక రక్షక లోక పాలక
ప్రతి వారిని ప్రతి ప్రాణిని నీతో సమానమని ప్రేమించుకు జీవించగా జీవించు మా ప్రభువా. శాంతులతో నందుకు నీకు కృతజ్ఞతలు దేవా ధన్యవాదములు. Praise to the Father, praise to the Son, praise to the Holy Ghost. Praise to the Father, praise to the Son, praise to the Holy Ghost. Praise to the Father, praise to the Son, praise to the Holy ప్రభువా ప్రభువా కడలేని మాగాధ వినవా. ప్రభువా ప్రభువా ఇకనైన మా జాలి కనవా. ఎన్నాళ్ళు 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 ఇంకా ఈ శోధన. ప్రభువా ప్రభువా కడలేని మాగాధ వినవా. ప్రభువా ప్రభువా ఇకనైన మా జాలి కనవా. ఎదలో చెలరేగే సుడిగాలుల్లో ఎగసే ఆశ నిరాశల కెరటాలు నావకు చుక్కానివై నాలో ధైర్యం కలిగించవా. సహనమో శాంతమో కరుణైన బ్రతుకుల్లో మరియా తనయా మరీక ఇన్నాళ్ళి శోధన. ప్రభువా ప్రభువా కడలేని మాగాధ వినవా. ప్రభువా ప్రభువా ఇకనైన మా జాలి కనవా.
కరగని కలానుకోనా తల కాదని ఎదురుగా ఉన్నా ఒళ్ళో ఇలా వాలిన తొమ్మిది బద్దల గలన బందరు బొమ్మాలి అనురాగం నాకు సొంతమా అల్లరి కన్నాయి అనుమానం నీకు న్యాయమా హరిలో తరుణిగా మారి దిగి నుంచి దిగొచ్చనా సుకుమారి కుసుమ కుమారి నవ్వుకోరి తపించనా మెరుపల్లి త్వరగా చేరి నరుమాలం వరించనా చిరుపల్లి చూపిగా గిల్లి తరగల్లి అల్లియనా అందాల వెల్లువ నాపు సంతాన్ని స్వాగతమననా అందిస్తా విందిస్తా జయించనా నీ హృదయాన్ని ప్రియవరనా జపించనా బందరు బొమ్మాలి అనురాగం నాకు సొంతమా అల్లరి కన్నాయి అనుమానం నీకు గత జన్మల పరిచయమేదో చేసింది నిరీక్షణ అది కాస్త పరిణయమైతే నిర్ణయమై కరుణా చెవి సంఖ్యల నన్ను రమ్మంటూ చెరసాలై దిగించిన రుణమేదో జతపడమంటూ మనసారా తవించనా ప్రణయాల శరమణమాల అడిగింది అన్నదైనా గుడిపిస్తా నుడిపిస్తా ఫలించనా రాచిన నామలు నీవయనా లాలించనా బలపుల ఒడిలోనా బందరు బొమ్మాలి అనురాగం నాకు సొంతమా అల్లరి కన్నాయి అనుమానం నీకు న్యాయమా మేఘాలే తాకింది హాయ్ హాయ్ లిసా నవరాగల్లో నవ్వింది నా మోనాలిసా ఈ గాలి వేసింది నాలో నిశ చెరరే గాలి రమ్మంది హల్లు అంటూ ఒళ్ళు వాలి అందాల రసరస మేఘాలే తాకింది హాయ్ హాయ్ లిసా నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా ఈ గాలి రేపింది నాలో నిశ అది నా శ్వాసలో చేరి హల్లు అంటూ అల్లిసింది నీ మీద నా ఆశ తొలిసారి నిన్ను చూసి మనసాగక పిలిచాని చిలకమ్మ మెల్లమెల్లగా తెలుగంత తీయంగా నువ్వు పలికావి స్నేహంగా చెలిమన్న వలవేసి నరులాగగా చేరాను నీ
చల్ల చల్లగా గిలిగింత కలిగేలా తొలి వల పంటే తెలిసేలా అనుకును కన్న మాటే నన్ను చేరక తిరిగాను తెలుసా ఏంటో మేఘాలే తాకింది హైలెత్త నవరాగంలో నవ్వింది నీ మౌనాలిసా చిగురించగా దిగులేదో హాయేదో గుర్తు చెరిపింది వింత ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా నిజమేదు కల ఏదు మరిపించగా పగలేదు రేదు రెండు కలిశాయి నీ చెంత